హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ నాగరాజు పోలగాని మాట్లాడుతున్నాను. కింద పుష్ప 2 రిలీజ్ అయిందనమాట. అయితే ఆ సినిమా ఎంత సక్సెస్ఫుల్ హిట్ అయిందో మన అందరికి కూడా తెలిసిందనమాట. దాంట్లో నటించిన అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న, ఆ సినిమా డైరెక్టర్ వచ్చేసి సుకుమార్ గారు, మరియు చాలా మంది కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఈ సినిమాలో పనిచేశారు. అయితే ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ఫుల్ గా హిట్ చేయడానికి వీళ్ళు ఎంతో శ్రమ పడ్డారు. అలాగే ఆ శ్రమ ఫలితం కూడా దక్కిందనమాట. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత మన ఆర్టీసీ క్రాస్ రోడ్, అంటే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో వాళ్ళు అల్లు అర్జున్ వీళ్ళు సినిమా చూడటానికి వచ్చారనమాట. ఆ సినిమాకి వచ్చిన తరుణంలో దాదాపు అక్కడ ఉన్న ఒక కుటుంబ సభ్యులు, ఫ్యామిలీతో, 2 పిల్లల తల్లి రేవతి మరియు వాళ్ళ హస్బెండ్ అనమాట. వాళ్ళతో పాటు అందరు ప్రేక్షకులు ఎట్లా వచ్చారో వీళ్ళు కూడా అలాగే వచ్చారనమాట. అయితే వాళ్ళతో పాటు సినిమా టికెట్ తీసుకున్న తరుణంలో ఒకసారి గుంపులో తొక్కిసలాట్లు, దాదాపు అసలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా సఫర్ అయ్యి దాదాపు చిన్న పిల్లగాడు చనిపోయే పరిస్థితి కూడా ఎదురైందనమాట. దాంతోపాటు ఆమె తల్లి రేవతి గారు చిన్నపిల్లని బతికించి ఆమె చనిపోయింది అనమాట. అయితే దీంట్లో ఒక విషయం మనం తెలుసుకున్నట్టయితే, ఇంతకంటే ముందు ఈ ఇన్సిడెంట్ కంటే జరగడం కంటే ముందు రేవతి, అంటే ఇప్పుడు పుష్ప 2 సినిమా చూడటానికి వచ్చి చనిపోయిన రేవతి గారు, ఆమె అంతకుముందే ఆమె హెల్త్ ఒక ఇష్యూ గురించి ఫేస్ చేసింది అనమాట. అది కూడా ఏంటంటే, తన హస్బెండ్ కు లివర్ ఖరాబ్ అయితే ఈమెకున్న లివర్ కొంత భాగం తీసి ఆయనకి ప్రొడ్యూస్ చేసి లివర్ దానం చేసింది అనమాట. సో ఆ తరుణంలో తన భర్తను బతికించుకుంది, ఇప్పుడు ఈ తోపులాట్లో తన కొడుకుని బతికించుకుంది, చివరికి తానే స్వయంగా ఆ తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోయింది అనమాట. అయితే ఇంత ఘోరం జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పలు సంచలనమైన న్యూస్ కూడా అల్లు అర్జున్ గారి పైన వచ్చింది. ఆల్రెడీ ఇప్పటికే అల్లు అర్జున్ గారి పైన ఒక కేసు కూడా నమోదైంది అనమాట. ఆయన ఒక నాన్ బెయిలబుల్ కేసు కూడా నమోదైంది అనమాట. అది కూడా పెద్ద పెద్ద లీడర్లు కానీ వాళ్ళందరూ కానీ ఇలా ప్రీమియర్ షోలు వేయటం వల్ల జనాల్లో ఒక నిర్విక్తత భావం పెరిగిపోయి బెనిఫిట్ షో వేస్తున్నారు. ఈ బెనిఫిట్ షోల వల్ల చాలా మందికి ప్రభావం ఉంది. అలా వేయటం వల్ల ఎంతో మందికి ఇబ్బందులు వెళ్తాయని చెప్పేసి అని, అసలు బెనిఫిట్ షోలు రద్దు చేయాలని చెప్పేసి అని కొంతమంది కీలకమైన నేతలు అప్పీల్ చేశారన్నమాట హైకోర్టులో. సో ఇప్పటితో ఈ స్టేట్మెంట్ నెక్స్ట్ ఈ రేవతి గారు చనిపోయిన తర్వాత మన తెలంగాణ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే, ఇప్పటి నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలు అనేది ఉండవు అని చెప్పేసి ఒక జియో కూడా జారీ చేశారు అనమాట. ఇది మెయిన్ కాన్సెప్ట్. సో ఇదంతా జరిగిన తర్వాత రేవతి గారు చనిపోయిన తర్వాత ఒక రోజు తర్వాత అల్లు అర్జున్ గారు స్పందించారు అనమాట. ఏమని, ఆమె రేవతి గారు మరణించడం వల్ల నేను చాలా అసలు షాక్ అయ్యాం, మా టీం అంతా షాక్ అయ్యాం, మేము ఇప్పుడు సంబరాలు కూడా జరుపుకోలేకపోతున్నాం, నాకు ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గిపోయి, అసలు ఇలా జరుగుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అని చెప్పేసి అని అల్లు అర్జున్ గారు అనమాట. అయితే గత 20 సంవత్సరాల నుంచి ఇలా ప్రీమియర్ షోలు చూడటం, ఒక హీరో గాని హీరోయిన్ గాని వచ్చి ప్రేక్షకులతో పాటు వచ్చి సినిమాలు చూడటం అనేది ఒక ఆనవాయితీగా మారిందని చెప్పి అన్నట్టు అల్లు అర్జున్ గారు అన్నారనమాట. అయితే ఆమె కుటుంబానికి నేను దాదాపు ఒక 20 లక్షలు ప్రకటిస్తున్న తక్షణ సాయంగా వాళ్ళ ఫ్యూచర్ రెస్పాన్సిబిలిటీస్ కానీ, నెక్స్ట్ వాళ్ళ ఇప్పుడు హాస్పిటల్ ఉన్న ఒక ఖర్చులు కానీ మొత్తం కూడా నేనే చూసుకుంటా అని చెప్పేసి అల్లు అర్జున్ గారు ఒక భరోసా ఇచ్చారనమాట. అయితే దీనిపైన ఒక ట్రోలింగ్ నడుస్తుంది. ఇప్పుడు ఏపీ లాయర్ అయినటువంటి ఒక అతను ఏమన్నారంటే, మీకు అల్లు అర్జున్ గారు సినిమా తీయటానికి 300 కోట్లు తీసుకుంటారు, కలెక్షన్ పెరగటానికి కలెక్షన్ల కోసం ఇంత చేస్తారు, అయితే చనిపోయిన విక్టిమ్ కి మాత్రం ఒక 20 లక్షలు మాత్రం ప్రకటిస్తారా? అల్లు అర్జున్ గారు మీరైతే 300 కోట్లు తీసుకుంటారు, ఈ అల్లు అర్జున్ సినిమా తీసిన పుష్ప 2 మేకర్స్ కి అయితే కోట్ల కలెక్షన్స్ రావాలి, కానీ చనిపోయిన మహిళకైతే మాత్రం వారి కుటుంబానికి ఒక 20 లక్షలు మాత్రం ముష్టేస్తున్నారు అని చెప్పేసి అని అక్కడ ఏపీలో ఉన్న అత్యున్నతమైన లాయర్ గారు ఈ విధంగా ఒక ఘాట్ వర్షాలు కూడా కురిపించారనమాట. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, అసలు ప్రీమియర్ షోలు వేసేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రీమియర్ షోలు వేసే ముందు తెల్లారుజామున ఒక ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్ తోని బందోబస్తుగా ప్రీమియర్ షోలు వేసి టికెట్లు కూడా స్టెప్ బై స్టెప్ ఇచ్చి అందరికీ వీలు కల్పించే విధంగా, ప్రతి ఒక్క అభిమాని చూసే విధంగా ఒక కట్టడి చేయాలన్నమాట. అది కూడా ప్రీ ప్లాన్ గా కట్టడి చేయాలి. అవన్నీ చేయకుండా ఏదో నామకే వాసిగా బెనిఫిట్ షో వేస్తున్నాం అని చెప్పంటే ఫ్యాన్స్, ఎందుకంటే ఆల్రెడీ పుష్ప 1 ఎంత సంచలనమైన హిట్ అయిందో మనందరికీ తెలుసు. అయితే ఇది పుష్ప 2 అనమాట. అంటే పుష్ప 1 రిలీజ్ అయింది 2021, 2022, 2023, 2024, అంటే దాదాపు 3 సంవత్సరాల తర్వాత ఈ పుష్ప 2 సినిమా వస్తుంది. కాబట్టి పుష్ప 1 మీద ఉన్న ఎఫెక్ట్ పుష్ప 2 మీద కూడా భారీగా ఉందన్నమాట. అయితే ఇంత పెద్ద సక్సెస్ఫుల్ అయిన సినిమాకి సీక్వెల్ గా వస్తున్న తరుణంలో ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో సినిమా థియేటర్కి వస్తారనమాట. ఈవెన్
టికెట్స్ రేట్స్ కూడా పెంచారు. సింగిల్ స్క్రీన్ అయితే 800 అంట, మల్టీప్లెక్స్ అయితే 1000, 2000, 3000 అని చెప్పి మనకి రీసెంట్ అప్డేట్స్ కూడా వచ్చిందనమాట. ఇంత క్రౌడ్ ఉన్న తరుణంలో ఆల్రెడీ పుష్ప 2 రిలీజ్ కి తరుణం కంటే ముందే వాళ్ళు నార్త్ ఇండియాలో, మన సౌత్ ఇండియాలో, వేరే వేరే స్టేట్స్ లలో ప్రమోషన్స్ హైప్ కూడా క్రియేట్ చేశారు పుష్ప 2 గురించి. అంత హైప్ క్రియేట్ చేసిన తర్వాత ఇంత క్రౌడ్ వస్తుందని చెప్పి అందరికీ తెలిసిందే. మళ్ళీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ గారు నైట్ 9:30 అప్పుడు మన ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న ఆ థియేటర్ కి, సంధ్య థియేటర్ కి వచ్చి ఆయన ఇది చేశారనమాట. కనీసం పోలీసులకు కూడా ఒక ఇంటిమేషన్ కూడా ఇవ్వాలి. సార్ నేను ఆర్టీసీ క్రాస్ రోడ్ కి వస్తున్నాను, నేను మా టీం అంతా వస్తున్నాం అని చెప్పని పోలీసులకు ఒక ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు ఫుల్ ప్రొటెక్షన్ అంతా బందోబస్తు కూడా చేశారు. వితౌట్ ఇన్ఫర్మేషన్ లేకుండా అల్లు అర్జున్ గారు రావటం అందులో ఒకటి ఏంటంటే అల్లు అర్జున్ గారికి భారీ క్రేజీ ఉందన్నమాట. ఆ క్రేజీని దృష్టిలో పెట్టుకొని కూడా చాలా మంది కూడా అల్లు అర్జున్ చూడటానికి వస్తారు, అలాంగ్ విత్ బై సినిమా చూడటానికి కూడా వస్తారు అనమాట. సో ఇంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా బ్యాడ్ గా అనిపిస్తుంది అనమాట. మీరు కూడా ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా వీడియో చూసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.